మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయటం చేతగాక టీచర్లని మీరు వండండి అని చెప్పారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈరోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాడు నేడు పేరుతో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఆ ఫోటోలు తీయండి, ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, అవి చేయండి ఈ చేయండి అని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి గ్యాప్ క్రియేట్ చేసేశారు వీళ్ళు. దానివల్ల 3వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి 3వ స్థానంలో విద్యా వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 19వ స్థానానికి తీసుకొచ్చిన హీన చరిత్ర అయింది. ఈరోజు వీళ్ళు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం చెప్పాలి? ఇవన్నీ కాదండి, ఏనాడైనా ఉపాధ్యాయులకి ఒక్క నెలైనా మీ హయాంలో సక్రమంగా జీతాలు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి హయాంలో మేమేదో ఉపాధ్యాయులు భర్తీ చేశామని చెప్పి సోషల్ మీడియాలో ఇలా రాసుకుంటూ ఉన్నారు. ఇది ఎంత ఫేక్ అంటే చెప్పటానికి మాటలు కూడా లేవు. సిగ్గు వదిలేసి, సిగ్గు అనే పదాన్ని, సిగ్గు అనేది వదిలేసి ఈరోజు తప్పుడు ప్రచారం వైసీపీ పార్టీ చేస్తూ ఉంది. దీని వివరాలు ఇప్పుడు నేను చెప్తాను. వీళ్ళు ఏం చెప్పారు? మీకు అన్నీ చెప్తాను. ఇప్పుడు 2098లో 4059 పోస్టులు భర్తీ చేశారంట వీళ్ళు. 2098లో ముఖ్యమంత్రిగా ఉంది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? అవి భర్తీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీ ఖాతాలోకి అసలు ఎట్లా వేసుకుంటారు? అందులో కొంతమంది ఏదో కోర్టుకు వెళ్ళారు, ఆ కోర్టు ప్రాబ్లం తర్వాత సాల్వ్ అయ్యింది. అది మీ ఖాతాలోకి ఎట్లా వేసుకుంటారు? అదేవిధంగా 2008లో ఇందులో అసలు 2008లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడయ్యాడు? మీరు ఏమైనా 2008లో ముఖ్యమంత్రి అయ్యారా? దాని గురించి ముందు మీరు సమాధానం చెప్పండి. అప్పుడు కూడా ఏదో కోర్టు కేసు ఉంటే ఆ కోర్టుకు సంబంధించిన కేసు ఇతని హయాంలో సాల్వ్ అయ్యింది. అది కూడా మొత్తం భర్తీ చేయలేకపోయారు వీళ్ళు. తర్వాత 2018 డిఎస్సి, 2018లో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. 6954 ఉద్యోగాలు. ఇవి నారా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేసి వీళ్ళకి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వీళ్ళకి పరీక్ష పెట్టి వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసి ఆ తర్వాత 2019లో దిగిపోవటం జరిగింది. ఇది అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అతని ఖాతాలోకి వేసుకుంటారో మరి మాకైతే అర్థం కావట్లా. తర్వాత 2019 తర్వాత 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 పోస్టులు భర్తీ చేయాలి, నేను తప్పకుండా చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత అన్నారు 23,000 పోస్టులు కాదు 18,000 పోస్టులే, మీరు 18,000 పోస్టులు నేను భర్తీ చేస్తాలే అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈయన ఇలా చెబితే బొత్స సత్యనారాయణ గారు 18,000 ఏం లేవు, కేవలం 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేయాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికలు వీళ్ళు క్లారిటీలు ఇచ్చారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల. 2024లో ఇంకా ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయి అనే టైంలో ఒక 6,100కి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎంత భర్తీ చేశారు? గుండు 0. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? 2024 డిఎస్సికి 6,100 ఇచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటుందా అసలు?
ఎక్కడన్నా ఉంటుందా అసలు? ఇంత ఫేక్ ప్రచారాలా? ఆ రోజుకి ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడూ కూడా ప్రజలు బాగుపడాలంటే, విద్యార్థులు బాగుపడాలి అని అంటే చదువు అనేది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ 16,347తో కలిపి 1,96,000 ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇది వీళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో వైసీపీ, ఇది తప్పుడు ప్రచారం. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రజలపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత హీన చరిత్ర వాడిని ముక్కలుగా వైసీపీ పార్టీని చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.